నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీకి బయలుదేరిన రేవంత్ రెడ్డి భట్టి సాయంత్రం మోదీతో సమావేశం. వ్యూహం సినిమాపై స్టేకు హైకోర్టు నిరాకరణ. 28న విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామన్న హైకోర్టు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పారు. మోదీనే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్న కిషన్ రెడ్డి. జనసేన బీజేపీ పొత్తు కొనసాగుతోంది. వైసీపీ అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారన్న పురంధేశ్వరి. శబరిమలకు పోటెత్తిన భక్తులు. దర్శనానికి 15 గంటల సమయం. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు స్టేకు నిరాకరించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. డిసెంబర్ 28న విచారణ చేపడతామని తెలిపింది. సినిమా విడుదల చేయకుండా చిత్ర నిర్మాతను ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు. వ్యూహం ట్రైలర్ విడుదల సమయంలో దర్శకుడు తనకు జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ నచ్చరని చెప్పారని లోకేష్ పిటిషన్లో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి తెర వెనుక ఉండి సినిమా తీయించారన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కావాల్సి ఉంది. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, వ్యూహం సినిమాపై హైకోర్టులో విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ని పూర్తిగా కించపరిచే విధంగా ఇందులో చిత్రీకరించారని చెప్పి కూడా ఈ యొక్క పిటిషన్ పేర్కొన్నారు. దీనిపైన వాదనలు కొనసాగాయి. ముఖ్యంగా చూస్తే టీడీపీ, జనసేన కాంగ్రెస్ నాయకులకు దీనికి సంబంధించి ఒక సినిమా పూర్తిగా విరుద్ధంగా చిత్రీకరించారు. ఎందుకంటే ఇది ఏపీ ముఖ్యమంత్రి ఆ యొక్క దీనికి సంబంధించిన జగన్ కు పూర్తిగా మద్దతుగా ఉంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క సినిమా ఆ యొక్క ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది అనేది మాత్రము ముఖ్యంగా ఇందులో కొనసాగాయి వాదనలు కూడా. అయితే చిత్రానికి సంబంధించి సెన్సార్ బోర్డు కూడా ఆ సర్టిఫికేట్ రద్దు చేయాలని చెప్పి కూడా ఒక లేఖ కూడా రాశాము. అయినా కూడా దీనికి సంబంధించి సెన్సార్ పట్టించుకోలేదు. ఒక సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసిన ఒక రివ్యూ కమిటీ వ్యూహం పైన సంబంధించి సినిమా రిపోర్టు ఇచ్చింది. మొత్తానికి చూస్తే దీనిపైన వాదనలు పూర్తిగా కొనసాగిన నేపథ్యంలోనే ఒక సినిమా ట్రైలర్ సంబంధించిన విషయంలో కూడా ఒక ఆడియో ఫంక్షన్ లో కూడా ఆర్జీవి చాలా బహిరంగంగా చెప్పారు. చంద్రబాబుకి పవన్ లకు ఇష్టం లేని సినిమా దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ రోజే ఒక ఆర్జీవి కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే వ్యూహం సినిమాకు మాత్రము ఈ యొక్క పూర్తిగా నిలిపివేయాలని చెప్పి దీనిపైన హైకోర్టులో వాదన కొనసాగిన నేపథ్యంలో ఈ నెల 28న మరోసారి విచారించి దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ యొక్క విచారణ 28వ తేదీకి వాయిదా వేసింది. అలాగే పవన్, విచారణ 28కి ఉంది, రిలీజ్ డేట్ వచ్చి 29 అని ఉంది. అంటే
ఒకరోజు బిఫోర్, 1 డే బిఫోర్ ఏవైనా డెసిషన్ వచ్చినప్పుడు సినిమా రిలీజ్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయా? ఎలా ఉండబోతోంది? అయితే ఇందులో మాత్రము 28వ తేదీన దీనికి సంబంధించి సినిమాకు పూర్తిగా దానిపైన మరోసారి వాదనలు కొనసాగాయి. ఎందుకంటే పిటిషన్ సంబంధించి ఇప్పటికే యొక్క వాదనలు కొనసాగిన నేపథ్యంలో యొక్క సినిమాకు సంబంధించి ప్రొడ్యూసర్ తరఫున యొక్క వాదనలు కూడా వినిపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రొడ్యూసర్ తరఫున 28వ తేదీన తమ వాదనలు వినిపిస్తాము, సమయం కావాలనుకోవడంతో కోర్టు 28వ తేదీ వరకు కూడా యొక్క సమయం కూడా ఇచ్చింది. మొత్తానికి చూస్తే మాత్రము 28వ తేదీన ఏ అంశాలపైన దీనికి సంబంధించి వ్యూహం సినిమాలో ఏ అంశాలపైన పూర్తిగా వాదనలు కొనసాగుతాయి, దాని తర్వాత హైకోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది అనేది మాత్రము ప్రధానంగా ఇందులో వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఒకవేళ స్టే ఇస్తే మాత్రం హైకోర్టు యొక్క సినిమాకు సంబంధించిన విడుదల ఆగిపోయిన అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో పూర్తిగా చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఒక కించపరిచే విధంగా ఒక సినిమా ఉంది అనేది మాత్రం ప్రధానంగా ఒక పిటిషనర్ తరఫున నారా లోకేష్ ఇందులో పేర్కొన్నారు. కాబట్టి ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు ఏ విధంగా సర్టిఫికేట్ ఇచ్చింది అన్నిటిని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకొని దాని తర్వాత యొక్క తీర్పును కూడా ఇస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు కావడంతో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వినతులతో సమర్పించనున్నారు. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత దేశ ప్రధానిని కలిసే సంప్రదాయంలో భాగంగా రేవంత్తో పాటు భట్టి కూడా ఢిల్లీ వెళ్తున్నారు. తెలంగాణకు స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రత్యేక పరిస్థితిగా భావించి తెలంగాణకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేడు ఢిల్లీలో సమావేశమై స్పెషల్ ఫండ్స్ కోసం ప్రపోజల్స్ పెట్టనున్నట్టు సమాచారం. కేంద్రం నుంచి గ్రాంట్లు, లోన్ల రూపంలో ఆర్థిక సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీతో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ప్రధానిని సీఎం, డిప్యూటీ సీఎంలు కలవనుండడంతో ఈ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అవసరాల గురించి, అలాగే అభివృద్ధి ప్రాజెక్టుల గురించి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరనున్నట్లు మనకు సమాచారం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ తో పాటు ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నుండి రావాల్సిన నిధులపై
ఈ సందర్భంగా వీరు చర్చించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పలు సమస్యలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. కేంద్రం నుంచి ఏడాది గ్రాంట్ల కింద 43,000 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్ లో అంచనా వేసినా ఇంతవరకు 5,000 కోట్ల వరకే రావడం, మిగతా నిధులు విడుదల చేయాల్సి ఉంది. వీటిపైన కూడా ఈ సందర్భంగా మోడీతో ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఏదైతే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని చెప్పి మొదటి నుండి కూడా తెలంగాణ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగా ఈ ప్రాజెక్టు అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు రాష్ట్రంలో పరిస్థితి చూసుకుంటే నిధులు వచ్చే రాబడి అంతంత మాత్రమే ఉంది. కాబట్టి ఎఫ్ఆర్బిఎం నిబంధనలను సడలించి మరికొన్ని రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు ఈ ఏడాదికి సంబంధించి ఇంకా రావాల్సి ఉంది. వీటిని కూడా విడుదల చేయాలని చెప్పి ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసిన సందర్భంగా కోరే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క ఇద్దరు కూడా రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే 6 గ్యారంటీలను అమలు తీసుకున్నటువంటి చర్యలను వివరించేందుకు కాంగ్రెస్ అధిష్టానంతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పాటు నామినేటెడ్ పదవుల కోసం పలువురు నేతలు ఎదురు చూస్తున్నారు. వీటిని లోక్సభ ఎన్నికల ముందు భర్తీ చేస్తారా లేదా ముగిసిన తర్వాత అనేది అధిష్టానం నుండి స్పష్టత రావాల్సి ఉంది. ఇక మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిగా వ్యవహరించిన మాణిక్రావు ఠాక్రే అధిష్టానం ఇటీవల గోవాకు మార్చింది. ఇక తెలంగాణకు పూర్తి స్థాయి ఇన్ఛార్జి నియమించకుండా కేరళ బాధ్యతలు చూస్తున్న దీపా దాస్ మున్షికి అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నందున పూర్తి స్థాయి ఇన్ఛార్జిని నియామకం చేస్తారా ఏంటి అనే అంశం పైన కూడా ఇటు పార్టీ అధిష్టానంతో ఇటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా ఏదైతే తెలంగాణలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆదుకోవాలి అని చెప్పి ప్రధానమంత్రితో భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కోరే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు ఫర్ ద అప్డేట్స్. పార్లమెంట్ ఎన్నికల కోసం తాము సిద్ధమవుతున్నట్లు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్ గా అభివర్ణించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ మిత్రపక్షాల సవాల్ను ప్రజలు స్వీకరించి స్పందించారని అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందని చెప్పారు. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్మారని కిషన్ రెడ్డి తెలిపారు. మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో శాసనసభ స్థాయిలో సమావేశాలు పూర్తి చేసుకున్నాం. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ దిశలోనే పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ స్థాయి నుంచి సమావేశాలు మళ్ళీ నిర్వహించడం కోసం, మండల కమిటీలను మరింతగా పటిష్టం చేసుకోవడం కోసం ఒక కార్యాచరణ ప్రణాళికతో జనవరి అంతా కూడా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమం చేపడతాం. అనేక మంది కొత్త యువత ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఆ యువతనంతా కూడా బీజేపీ హక్కున చేర్చుకొని వారందరినీ కూడా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారి ప్రభుత్వం మూడోసారి మళ్ళీ అధికారంలో రావడం కోసం అన్ని రకాల సహాయ సహకారాలు ఆ యొక్క
యువత ద్వారా భారతీయ జనతా పార్టీ సేవలు తీసుకుంటుంది. తెలంగాణలో ఉన్నట్టు నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా గడిపే సీఎం జగన్ అక్కడ క్రికెట్ ఆడారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మైదానంలోకి అడుగుపెట్టి సీఎం జగన్ తొలుత మంత్రి ఆర్కే రోజాకు దగ్గరుండి ఎలా ఆడాలో చెప్పారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా బ్యాట్ చేతబట్టి బంతుల్ని ఎదుర్కొన్నారు. అలా సీఎంని చూసేసరికి తోటి మంత్రులు అధికార యంత్రాంగం చప్పట్లు కొట్టారు. ఆ సమయంలో మంత్రులు విడుదల రజని, అంబటి రాంబాబు పక్కనే ఉన్నారు. ఆపై కబడ్డీ, ఖోఖో ఇలా పలు రంగాల క్రీడాకారుల్ని భుజం తట్టి ముందుకు వెళ్లారు. కాసేపు బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టుల్లోనూ సందడి చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి అంబటి రాంబాబు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వంగవీటి మోహన రంగను హత్య చేసింది టీడీపీ అని ఆరోపించారు. పదవుల కోసమే కన్నా లక్ష్మీనారాయణ పార్టీలు మారారని ఎద్దేవా చేశారు. ఆరోపిస్తుందని అనుకుంటారేమో, కాదు. మీరు ఒకసారి యూట్యూబ్ వెళ్ళి చూడండి. వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది తెలుగుదేశం అన్నాడు. డైరెక్ట్ గా చంద్రబాబే చంపాడన్నాడు. చంద్రబాబు వంగవీటి మోహన్ రంగారావుని చంపడమే కాదు, శాసనసభ్యుడిగా నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన వల్ల కాలేదని ఆయన అన్న మాటలు, నేనన్న మాటలు కాదు. నేను ఇవాళ ఏమైనా ఆరోపిస్తుందని అనుకుంటారేమో, కాదు. మీరు ఒకసారి యూట్యూబ్ వెళ్ళి చూడండి. ఇవాళ ఏం జరుగుతుందో రాజకీయాల్లో. పదవి శాశ్వతం అని అడుగుతా ఉన్నా, పదవి కోసమే ప్రాకులాడాలని అడుగుతా ఉన్నా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. పదవి కోసమే ప్రాకులాడేవాడిని సమాజం క్షమించదని మనం. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో పర్యటించిన ఆమె రాజుపేట గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన కొనసాగుతుందని ప్రజలు బుద్ధి చెప్తారని విమర్శించారు. జనసేనతో మా పొత్తు ఉన్నది, రాబోయే కాలంలో కూడా ఉంది. కేంద్ర నాయకత్వం నిర్ణయించేటువంటి అంశం అండి, మేం కాదు. మా కార్యకర్తల మనోభావాలు వారికి తెలియజేస్తాం, వారి నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ బీజేపీ పార్టీ జనసేన పార్టీతో మీకు ముందు పొత్తులో ఉండమని. ఆంధ్ర రాష్ట్రంలో జనసేనతో మా పొత్తు ఉన్నది, రాబోయే కాలంలో కూడా ఉంటుంది. ఆ పైన నిర్ణయం మా కేంద్ర నాయకత్వం. ఇప్పటికే టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నారు కదా మేడం. ఇప్పటికే టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నారు జనసేన పార్టీ. డైరెక్ట్ గా అది పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మీరు ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు? మాకు జనసేనతో పొత్తున్నది, ఆ పైన పొత్తుల విషయం మా అగ్ర నాయకత్వం నిర్ణయిస్తారు. కేంద్ర నాయకత్వం నిర్ణయించేటువంటి అంశం అండి.
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసింది. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, సిఎసి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాభవన్ దగ్గర బారికేడ్లు ఢీకొట్టిన కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు పరారీలో ఉన్నాడని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. నిందితుడు సోహెల్ కోసం గాలిస్తున్నామని చెప్పారు. గత రాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ బారికేడ్లను బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ కారుతో ఢీకొట్టారు. అతివేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల బారికేడ్లు చిందరవందరంగా పడిపోయాయి. అనంతరం కారు నడిపిన సోహెల్ అక్కడి నుండి పారిపోయాడు. వేరే వ్యక్తి కారు నడిపినట్లు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, దీనికి సహకరించిన వారిపై చర్యలు తీసుకుంటామని డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే 2022లోనూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోహెల్ మీద యాక్సిడెంట్ కేసు నమోదైంది. ఆ కేసు మీద కూడా రివ్యూ చేసి చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ విజయ్ కుమార్. అయిన తర్వాత ఎవరైతే ఆ కారు నడిపిన వ్యక్తి ఉన్నాడో అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అనే ఒక విషయము ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఆ కారులో ఉన్న మిగతా ముగ్గురు కూడా వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కారులో అతివేగంగా కార్ని డ్రైవింగ్ చేసి ఆ ప్రమాదానికి కారణమయ్యి తర్వాత అక్కడి నుంచి పారిపోవడమే కాకుండా పోలీసు కస్టడీ నుంచి తర్వాత పోలీసు దర్యాప్తుని దిక్కు తప్పించడానికి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక సంబంధం లేని ఒక వ్యక్తిని, డ్రైవింగ్ చేసే వ్యక్తిని తీసుకువచ్చి పోలీసు ముందు తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసు దర్యాప్తుని కూడా దిక్కు తప్పించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి రాహిల్ అనే ఏదైతే వ్యక్తి ఉన్నాడో అతను నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు అని తెలిసింది. అతను యాక్సిడెంట్ అయినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఇప్పుడు అతని కోసము పోలీసు దర్యాప్తు, అతన్ని పట్టుకోవడానికి కోసం పోలీసు దర్యాప్తు ఇప్పుడు కొనసాగుతూ ఉంది. సో ఇప్పుడు అతన్ని తప్పించడానికి ఎవరైతే సహకరించారో, అతను పారిపోవడానికి ఎవరైతే సహకరించారో, పోలీసు ఇన్వెస్టిగేషన్ని దిక్కు తప్పించడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకుంటున్నాము. వాళ్ళందరిపైన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో మున్సిపల్ కార్మికులు ర్యాలీ చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం ప్రతి కార్మికుడికి 26,000 రూపాయలు ఇవ్వాల్సిందన్నారు. అలాగే మున్సిపల్ కార్మికుల సమ్మెకు జనసేన సమన్వయకర్త తమ్మలపల్లి రమాదేవి మద్దతు తెలిపారు. కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా సమాన పనికి సమాన వేతనం, ఎన్నిలోనే కార్మికుల ఐక్యత, ఎన్నిలోనే ప్రసన్నను నిర్ణయం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మెను కల్పించాలి. కార్మికులందరికీ ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలి. అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిర్ణయం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెను గుర్తించాలి. కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా సమాన పనికి సమాన వేతనం. ఏపీ
మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాల్లో పనిచేసే మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు. ఈ రోజు వాటర్ వర్క్స్ అట్లాగే కరెంట్ గానీ లోపల స్టాఫ్ గానీ పారిశుద్ధ్య కార్మికులు డ్రైవర్లు కాప్ డ్రైవర్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పట్టడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వమని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉంటే ఇంతవరకు ఎక్కడ కూడా వేతనాలు ఇచ్చే పరిస్థితి ఈ రోజు ఎక్కడ కనపడలేదు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా అడగదలుచుకున్నాం. కనీస వేతనాలన్నా ఈయనయా అంటే ఇంతవరకు ఈయన పరిస్థితి కనపడతా ఉంటే కనీసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని బద్దలు కొట్టుకుంటూ ఈ రోజు చెబుతుంది. కనీసం మరి వీళ్ళంతా పేదల ప్రభుత్వం అన్నారు. వీళ్ళంతా పేదలు, అణగారి వర్గాలు, దళితులు ఈ రోజు రోడ్లు ఊడుస్తూ ఉంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇయటానికి నోచుకోలేని పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు కనపడతా ఉంది. కార్మికులు, మహిళలు, భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు కూడా రాదు. అంత దుర్మార్గమైన పరిస్థితులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.